అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. మన పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి మూవీ రిలీజ్ అయిన తర్వాత మన బాలీవుడ్ నటుడు హర్షద్ వార్సి ఈ మూవీ పైన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అప్పట్లో అంటే 2024లో ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎక్కువగా దీని గురించే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. దీని గురించి మళ్ళీ హర్షద్ వార్సి ఒక మాట మాట్లాడడం జరిగింది. ఆ మూమెంట్ ఎప్పుడైతే నేను ఆ మాట మాట్లాడినో ప్రభాస్ గురించి, దాని తర్వాత నేను చాలా నేర్చుకున్నాను, సెల్ఫ్ సెన్సార్ విధించుకున్నాను, ఎక్కడ ఏం మాట్లాడాలి అనేది ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడుతున్నా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నిజమే, కరెక్టే. ఎందుకు అంటే ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నాము అంటే డెఫినెట్గా నువ్వు ఏది మాట్లాడినా కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకు అంటే నువ్వు చెప్పే విధానం ఒకలాగున్నా అవతల వాళ్ళు కన్వే చేసుకునే విధానం, నీ చెప్పే విధానం 2 ఈక్వల్గా ఉంటేనే అది ప్రాపర్గా పోర్ట్రే అవుతుంది. లేదు అని అంటే అది నెగిటివ్ వేలోనే పోర్ట్రే అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన మూవీ రిలీజ్ అయినప్పుడు ఒక పాడ్కాస్ట్లో ఏం చెప్పాడు అంటే, ప్రభాస్ క్యారెక్టర్ నార్మల్గానే ఉంది, నేను ఇంకా ఎక్కువ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను ప్రభాస్ క్యారెక్టర్ అని చెప్పేసి అట్లా సింపుల్ టర్మ్స్లో మాట్లాడడం జరిగిందనమాట. ఈ పాడ్కాస్ట్ విన్నాక హర్షద్ వార్సి పైన ప్రభాస్ అభిమానులు మెయిన్గా వాళ్ళందరూ కూడా ఎక్కువగా ట్రోల్ చేయడం లాంటివి చేశారనమాట. వాళ్ళ ఫేవరెట్ హీరో పైన ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే డెఫినెట్గా ఎవరిపైన అయినా కూడా ట్రోల్ చేయడం అది సహజమే. దాని తర్వాత మళ్ళీ 2 years తర్వాత ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఇలా షేర్ చేసుకోవడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ పైన మనకి హీరో నాని కూడా దాని మీద మాట్లాడడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆ మూవీ డైరెక్టర్ నాగా అశ్విన్ కూడా పరోక్షంగా మీ ఒపీనియన్ ఏదైతే ఉందో అది నేను తీసుకుంటాను, బట్ మాట్లాడే టర్మ్స్లో యూజ్ చేసే వర్డ్స్ కొంచెం మంచిగా యూజ్ చేసి ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ టైం పార్ట్ 2 తీసినప్పుడు ప్రభాస్ క్యారెక్టర్ని ఇంకా బెటర్ క్యారెక్టర్లో చూపించేదానికి ట్రై చేస్తాను అని చెప్పేసి నాగ అశ్విన్ చాలా సింపుల్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభాస్ అటు పలు సినిమాలలో చాలా బిజీగా ఉన్నారు, ఫౌజీ, స్పిరిట్, కల్కి ఇవన్నీ మూవీస్లో. అండ్ ఇటు హర్షద్ కూడా కొన్ని బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.